ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని చిన్న ముద్ద పిండి తీసుకుని బౌల్లా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై బొటన వ్రేలితో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.